అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మెరిసేవన్నీ బంగారం కాదు, అలాగే కళ్ళకి ఇంపుగా కనిపించేవంతా కూడా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం అయితే ఖచ్చితంగా అయ్యి ఉండదు. సో అందుకే మనకి కళ్ళకి ఇంపుగా కనిపించేటట్టుగానే కాకుండా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఉపయుక్తకరంగా ఉండే మంచి మంచి అద్భుతమైన రెసిపీస్ అన్నీ కూడా మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు పరిచయం చేస్తున్నారు. మరి ఈ రోజు కూడా ఎవరి కోసం ఎలాంటి ఆరోగ్యకరమైన రెసిపీని తయారు చేయబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, కూడా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. సో మీరు కూడా బాగున్నారు. అండ్ మన వ్యూవర్స్ అందరూ బాగుండడానికి కోసము మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మంచి మంచి రెసిపీస్ తయారు చేస్తున్నాం కాబట్టి సో మరి ఈరోజు ఏం తయారు చేయబోతున్నారో తెలుసుకునే ముందు స్టార్ట్ చేసేద్దాం ఆలస్యం చేయకుండా. ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని చేయబోతున్నారు? సో మనకి ఇమీడియట్గా ఇన్స్టెంట్ ఎనర్జీని అందించేటట్టుగా, అలానే మనకి హైపర్ అసిడిటీ అంటే గ్యాస్ట్రైటిస్ నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వాటిని అన్నింటి కూడా తగ్గించడానికి ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఏంటిది మ్యామ్ అది? అదే సాబుదానా వడ. ఓకే, విన్నారు కదా, ఈరోజు మనం సాబుదానా వడ తయారు చేసుకోబోతున్నాము. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళదుంప, జీడిపప్పు, జీలకర్ర, సైంధవ లవణం, కారం, అల్లం ముక్కలు, కొత్తిమీర, నూనె. సో ముందుగా ఏం చేద్దాం? మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం, అలానే ఉడకబెట్టుకున్నటువంటి ఆలుగడ్డలు ఉన్నాయి కదా, సో ఆ మిశ్రమాన్ని అంతా ఒకటొకటి తర్వాత మనం దానిలో వేసేసి కలిపేసుకున్నాం. ఓకే, ఆల్రెడీ నానబెట్టుకున్నాము. సగ్గుబియ్యం కూడా మీరు చూసారు కదా, మంచిగా సాఫ్ట్గా ఉంది. చూస్తేనే అర్థమైపోతుంది మనకి, ఇలా అనగానే ఈజీగా మ్యాష్ అయిపోతుంది కదా. సో అలా ఉందన్నమాట. ఈ సగ్గుబియ్యంలో ఆల్రెడీ నీళ్ళంతా తీసేసుకొని ఇలా బౌల్లో వేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కూడా వేసుకొని కలిపేసుకుందాం. సో ముందుగా ఏం చేద్దాము? ముందుగా మనం ఆలుగడ్డ ఉడకబెట్టుకున్నటువంటి బంగాళదుంపలు ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ స్మాష్ చేసుకొని దానిలో వేసేసుకుందాం. ఓకే, ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా మ్యాష్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మనం అంతా కూడా ఒక ఇంగ్రీడియంట్ తర్వాత ఒక్కొక్కటి ఆ మిక్సింగ్ దానిలో కలిపేసుకుందాం. ఓకే, సో ఇవి ఆలుగడ్డలు వేసేసుకున్నాం కదా మ్యామ్. అలాగే అల్లం ముక్కలు వేసుకుందాము. మొత్తం కూడా మనం ఏంటంటే ఒక పావు కప్పు తీసుకున్నాము. ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా దీంట్లో హాఫ్ కప్ అయినా మొత్తం వేసేయండి. మొత్తం వేసైనా ఓకే. జీడిపప్పు మనం ఒక హాఫ్ కప్ తీసుకున్నాము, అది మొత్తం కూడా వేసేసుకుంటున్నాము. అలాగే జీలకర్రని కూడా ఏంటంటే ఒక స్పూన్ ఒక కంప్లీట్ స్పూన్ వేసుకుందాము. సో ఒక హాఫ్ స్పూన్ నేను ఇప్పుడు వేసుకున్నాను, మళ్ళీ ఇంకొక హాఫ్ స్పూన్ సో ఒక స్పూన్ అయితే మీరు కంపల్సరీగా వేసుకోండి, సరిపోతుంది. అంతేకాకుండా సైంధవ లవణం కూడా సరిపడినంత సైంధవ లవణం. ఇక్కడ నాకు ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది సైంధవ లవణం, అంత తీసుకున్నాను. అండ్ కారం ఎంత వేయమంటారు? కొంచెం కలర్ కోసం అట్లా మనం యూస్ చేయొచ్చు. సో కారం ఏంటంటే మనం కొంచెమే తీసుకున్నాము కారము. అలాగే కొత్తిమీరని మొత్తం వేసేస్తున్నాను. మనం ఒక కట్ట ఏదర్ మీ దగ్గర ఒక అరకట్ట కొత్తిమీర ఉందంటే అలా కూడా తీసుకోవచ్చు. అదంతా తీసుకొని ఇప్పుడు మంచిగా కలిసేలాగా కూడా కలిపేసుకోవాలన్నమాట. అండ్ మ్యామ్ ఈ లోపల మీరు చెప్పండి మ్యామ్, అసలు దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎవరెవరికి బెనిఫిట్స్ ఉన్నాయని? మనకి ఈ సాబుదానా అనేటువంటిది మనకు పిత్త శమనంగా పనిచేస్తుంది అనమాట. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో అంటే మన శరీరంలో ఉన్నటువంటి అధిక పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. అంటే మనకు వచ్చేటువంటి అసిడిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా నిర్మూలించడానికి ఈ సాబుదానా అండ్ ఆలుగడ్డ అనే కాంబినేషన్ అనేటువంటిది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది అనమాట. మనం ఉపవాసాలు ఎప్పుడైనా చేసినప్పుడు కూడా సాబుదానాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా కూడా తీసుకుంటాం, ఎందుకంటే మనకి అది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. అలానే మనకి అది నిలకడగా ఉండేటట్టుగా, అంటే మనం ఒకవేళ మార్నింగ్ తీసుకున్నట్లయితే అది మనకి ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ 6 to 8 hours వరకు దాని ఎనర్జీని అంతా కూడా మనకి ఇస్తుంది. అందుకని ఈ కాంబినేషన్ అనేది మనం ప్రిఫర్ చేస్తున్నాం. ఎప్పుడైనా మీరు అన్నట్టుగా ఉపవాసాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా వేరే ఆహారం తీసుకోకుండా చాలామంది ఏంటంటే ఇలాగా సగ్గుబియ్యంతో తయారు చేసిన ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా. అవును, దాంతో మనకి మన బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అలానే ఎక్సెస్గా యాసిడ్స్ రిలీజ్ అవ్వకుండా కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నూనె ఎట్లా అన్నట్టు అంటే జస్ట్ షాలో ఫ్రై లాగానే, మనం ఎక్కువ నూనె యూజ్ చేయట్లేదు. సో జస్ట్ ఇదిగోండి వేస్తారా ఒక 2 స్పూన్స్ ఇచ్చేసి.
నూనె ఏంటంటే మనం ఎక్కువగా వాడకూడదు అనేది కూడా మన కాన్సెప్ట్ కాబట్టి నూనెని కొంచెంగా వేసుకొని మనం కొద్దిగా బయట ఫ్రై అయ్యి లోపల కొద్దిగా ఉడికేటట్టుగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా కనుక చేసుకుంటే నూనె ఎక్కువగా తీసుకున్నట్టు ఉండదు, అట్ ద సేమ్ టైం మనకు కూడా ఒక ఆరోగ్యకరమైన ఆహారం తిన్నట్టు కూడా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి నూనె ఇలా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ నూనె కొద్దిగా వేడవుతుంది కాబట్టి మనము చిన్న చిన్న టిక్కీస్ లాగా వేసేసుకుందాము. సో ఇప్పుడు దీంట్లో ఉండే స్టార్చ్ ఈ సగ్గుబియ్యం ఎక్కువగా తీసుకోవడం మూలంగా కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళు బలంగా అయ్యే అవకాశాలు ఉంటాయా? చాలా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇది చిన్నపిల్లలకు అలానే పెద్దవాళ్ళకు కూడా ముఖ్యంగా చాలా వరకు అంటే డైలీ పెట్టినా కూడా దీని యొక్క ప్రమాదం ఏం లేదు. అండ్ ఎందుకంటే ఇది మనకు బలాన్ని ఇస్తుంది అనమాట. అండ్ జీర్ణశక్తి కూడా పెంచుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి మనం ఏ విధమైనటువంటి ఫుడ్స్ పెట్టినా కూడా వాళ్ళకి తొందరగా అరిగిపోతుంది. అండ్ వాళ్ళు చేసే యాక్టివిటీస్కి కూడా మనం ఎక్కువ టైం ఫుడ్ పెట్టాలి అండ్ లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహారాన్ని ఇవ్వాలన్నమాట. సో అందుకని ఇలాంటివి చూస్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ సమయం వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలానే మనకి కావాల్సినటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా దీనిలో అందుతాయి. ఓకే, సో చూడండి మ్యామ్ అవన్నీ కూడా సో చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఎలా అయితే తయారు చేస్తున్నానో అలాగే మీరు చక్కగా ప్యాన్ మొత్తం కూడా మనకి ఎంత సరిపోతే అలాగా చిన్న చిన్న టిక్కీస్ లాగా తయారు చేసుకొని సరిపడా నూనె కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక సైడ్ కుక్ అవుతుంది కాబట్టి అలాగ 2 సైడ్లా కూడా ఫ్రై చేసుకుందాం. మనకి ముఖ్యంగా అసిడిటీ రావడానికి ఇంపార్టెంట్ కారణాలు అంటే ముఖ్య కారణాలు ఏంటంటే మనం టైంకి తినకపోవడం, సరైన వాటర్ అంటే ఎంత క్వాంటిటీ నీరు తీసుకోవాలో అంత క్వాంటిటీ నీరు తీసుకోకపోవడం, ఎట్టుగాని టైంలో ఫుడ్స్ అంటే బయట ఏ నూనెలో పడితే ఆ నూనెలో తయారు చేసినటువంటివి హైజీన్ లేకుండా ఉన్నటువంటి ఫుడ్స్ అన్నీ బయట తీసుకోవడం వల్ల మన శరీరంలో తెలియకుండానే వేరే యాసిడ్ రెగ్యులేటర్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి అన్నమాట. అవన్నీ మనకు కొంచెం మన ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి బాగున్నంతసేపు మనకు వాటి వల్ల ఎటువంటి హాని లభించదు. మన ఇమ్యూనిటీ బాగా తగ్గినప్పుడు మాత్రం అవి ఒకేసారి మనకి ఏదో విధమైనటువంటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. సో అలాంటి అనారోగ్యం రాకుండా ఉండడానికి ఇలాంటి ఆహారాన్ని మనం కనీసం వారానికి 1-2 రోజులు ఇంటిలిపాది అందరు తిన్నట్లయితే మనకి అప్పుడప్పుడు బయట ఆహారం తీసుకున్నా కూడా దాని యొక్క దుష్ప్రభావాలు మన శరీరానికి రాకుండా ఉంటాయి. ఓకే, సో అప్పుడప్పుడు మీరు అన్నట్టుగా అప్పుడప్పుడు బయట తిన్నా కూడా ప్రతిరోజు ఇంట్లోనే రుచికరంగా ఆరోగ్యకరంగా ఇలాంటి రెసిపీస్ తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఫ్యూచర్ బెనిఫిట్స్ అనమాట. మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలందరినీ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచవచ్చు. సో ఇప్పుడు చూసారు కదా నేను ఇలా వేసేసాను, సరిపడా నూనె కూడా వేసేసాను కాబట్టి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అంటే ఒక సైడ్ వేగించుకుందాం. అలా 2 వైపులా కాల్చుకోవాలి అన్నాను కదా, సో ఒక సైడ్ కాలిందో లేదో చూద్దాం. చూసారు కదా గిన్నెకి అంటుకోకుండా ఎలా వచ్చేస్తున్నాయో, ఇలాగా అన్నీ కూడా తిప్పేసుకుందాం. ఆహా, ఎంత సాఫ్ట్గా వచ్చినాయో కదా మ్యామ్. సో ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనం తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ యూస్ చేసే మనం ఇది తయారు చేస్తున్నాం కాబట్టి మనకి ఇది హితకరంగానే ఉంటుంది. మనం ఆయిల్ కంట్రోల్లో యూస్ చేయాలన్నమాట. కంప్లీట్గా ఆయిల్ అవాయిడ్ చేసినా కానీ మన శరీరంలో ఎముకలు మంచిగా పనిచేయడానికి అంటే బోన్స్ జాయింట్ మంచిగా అవ్వడానికి ఆ ఫ్రిక్షన్కి కావాల్సినటువంటి మినిమం ఆయిల్ కంటెంట్ మన బాడీలో ఉండాలి. కాబట్టి ఆయిల్ యూసేజ్ని మినిమం చేసుకోవాలన్నమాట, కానీ కంపల్సరీ ఉండాలి. సో చూసారు కదా అలా ఒక సైడ్ కాల్చుకున్నాం కాబట్టి ఇంకొక వైపు కూడా తిప్పుకున్నాం. అది కూడా కాలేంత వరకు వెయిట్ చేద్దాం. మరోవైపు కూడా కాలిందో లేదో చూద్దాం. చూసారు కదా మంచిగా 2 వైపులా చక్కగా కాలిపోయింది కాబట్టి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది మనకి బాలింతలకి కూడా పెట్టడంలో చాలా ముఖ్యంగా ఉంటుందన్నమాట. అంటే పోషక విలువలు అధికంగా ఉంటాయి, కాల్షియం కాంపోనెంట్ కూడా మనకు అధికంగా అందుతుంది, అలానే విటమిన్ బి కాంప్లెక్స్ కూడా మనకు వస్తుందన్నమాట. సో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, బాలింతలకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి అందరికీ కూడా ఇది మనం పెట్టచ్చు. వీళ్ళకి పెట్టచ్చు పెట్టకూడదు అనేది ఏమీ లేదన్నమాట. సో చూసారా ఎంత కళ్ళకి ఇంపుగా ఉందో. అసలు మనకి చాలా అంటే చాలా రుచికరంగా కూడా ఉంది, మంచి వాసన కూడా వస్తుంది. సో మనకి అసిడిటీని తగ్గించడానికి అలానే ఇన్స్టెంట్ బలాన్ని కలిగించడానికి ఉపయుక్తమైనటువంటి సాబుదానా వడలు రెడీగా ఉన్నాయి. ఓకే, సో సాబుదానా వడ అయితే రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు దీన్ని టేస్టింగ్ చేసే టైం అనమాట. సో నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సో వడ రెడీగా ఉంది. ఎంత క్రంచిగా ఉందో.
అసలు బయట 2 లేయర్స్ అంటే అటు ఇటు కాల్చుకున్నాం కాబట్టి మంచి క్రంచీగా అండ్ లోపలైతే చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక మంచి రెసిపీ అనమాట, ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సాబుదానా వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళదుంప, జీడిపప్పు, జీలకర్ర, సైంధవ లవణం, కారం, అల్లం ముక్కలు, కొత్తిమీర, నూనె. సాబుదానా వడ తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంప, అల్లం ముక్కలు, అరకప్పు జీడిపప్పు, 1 చెంచా జీలకర్ర, రుచికి సరిపడా సైంధవ లవణం, కారం, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న టిక్కీల్లాగా చేసుకొని ప్యాన్ మీద వేసి 2 వేపులా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే శరీరానికి పోషక విటమిన్లను అందించి అసిడిటీని తగ్గించి శరీరానికి బలాన్ని అందించే సాబుదానా వడ రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. ముఖం పైన ఉన్నటువంటి నల్లటి మచ్చలను తొలగించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే కానుగ చెట్టు ఆకులను ఒక 3-4 తీసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకొని ఒక చిటికెడు పసుపుని కలుపుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా ముఖానికి అప్లై చేసుకొని రాత్రంతా ఉంచుకొని ఉదయాన్నే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసినట్లయితే ముఖం పైన ఉన్నటువంటి నల్లటి మచ్చలు తొలగించడంతో పాటు ముఖానికి ఎంతో నిగారింపు కూడా వస్తుంది. సో ఎవరైనా కానీ ఈ ముఖం పైన మచ్చలు ఉన్నట్లయితే ఈ చిట్కాని పాటించండి, అందంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో మేలైన రుచులు అందరికీ మేలు చేసేటువంటి మంచి టేస్టీయెస్ట్ రెసిపీ అయితే తయారు చేసేసుకున్నాము. మరి ఇప్పుడు సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో మనకి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయుక్తమైనటువంటి ఒక మంచి సంజీవిని మనం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, సో ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేసేటందుకు ఏంటది? అదే గోంగూర పానీయం. గోంగూరతో మనం చట్నీ అంటే గోంగూర పచ్చడి, గోంగూర పప్పులే కాదండో, గోంగూరతో పానీయం తయారు చేసుకొని ఇమ్యూనిటీ పవర్ని కూడా బూస్ట్ చేసుకోవచ్చంట. మరి అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. గోంగూర, పటికి బెల్లం, సైంధవ లవణం. సో ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఇలా కట్ చేసుకున్నటువంటి గోంగూర ఆకులు ఉన్నాయి చూసారా, మంచిగా వీటిని మనం కడిగి నీట్గా కట్ చేసుకున్నాము. సో ఇవన్నింటిని కూడా మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, సో 1 కప్పు గోంగూర ఆకులు అనమాట, అంటే మనకు 1 కట్ట గోంగూర సరిపోతుంది. ఓకే, సో ఈ ఆకులన్నింటినీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం. సో దీంతో పాటు మనం పటిక బెల్లంని కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో అంత 1 కప్పు గోంగూరకి మనకి ఇంత పటిక బెల్లం సరిపోతుంది. సో ఈ పటిక బెల్లంని కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం. ఓకే, దీనికి తగినంతగా సైంధవ లవణం అంటే 1 పావు స్పూన్, ఇంత క్వాంటిటీ మనం సైంధవ లవణం కూడా వేసేస్తున్నాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్స్చర్ ఇలా తయారైంది. సో చూసారా ఎంత చక్కగా పేస్ట్ లాగా తయారైందో. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం గ్లాస్లోకి వేసేసుకున్నాం. గోంగూర కొంచెం మనకి జిగటగా కూడా ఉంటుంది కదా. అవును, మామూలుగా ఇప్పుడు గోంగూరలో కూడా రకాలు ఉంటాయి కదా మ్యామ్. ఇప్పుడు మనకి కొండ గోంగూర అంటే తెల్ల గోంగూరని, ఎర్ర గోంగూరని ఇలాంటివన్నీ ఉంటుంటాయి కదా. అవును, వీటిల్లో ఇప్పుడు ఔషధానికి ఏ గోంగూర మంచిదంటారు? మనం నార్మల్గా యూజ్ చేసే గోంగూర మనం ఔషధంగా కూడా వాడుతూ ఉంటాము. అయితే కొండ గోంగూర అని చెప్పారు చూసారా, అది ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ హీట్ని కలగజేస్తుంది అనమాట. సో అందుకనే మనం రెగ్యులర్గా వాడేది మనం వాడుతూ ఉండాలి. సో అది ఎక్కువ హీట్ చేస్తుంది కాబట్టి కొంచెం దాన్ని వాడకం తగ్గిస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం తీసుకునే క్వాంటిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. లేదంటే దానికి ఇంకా దాని కాంపోజిషన్ అంటే అది ఎర్ర గోంగూర తయారు చేసేటప్పుడు మనం దానికి అనుగుణంగా ఎక్కువ హీట్ తగ్గించే ఏదైనా పదార్థాన్ని మనం యాడ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం పటికి బెల్లం యాడ్ చేసాం కదా, సో అలా
అండ్ ఇంకొకటి ఏంటంటే మనము గోంగూరను వాడేటప్పుడు చాలా మందికి అలర్జీ లాగా కూడా ఉంటుంది. అంటే కొన్ని పదార్థాలు మన శరీరానికి పడతాయి, కొన్ని పదార్థాలు పడవన్నమాట. సో ఎవరైతే అలా గోంగూరకి అలర్జీ లాగా ఉంటుందో వారు దానిని కంప్లీట్గా అవాయిడ్ చేయడమే ఇంపార్టెంట్, అంటే అదే ముఖ్యం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కొన్ని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు కూడా పుల్లటి పదార్థాలను అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. గోంగూర, చింతపండు, ఇంకా కొన్ని పదార్థాలన్నీ అవాయిడ్ చేయమంటాం, ఎక్కువ వాతం చేసేటువంటివి. సో దానిలో కూడా ఇది ఒకటి మనకి ఎక్స్క్లూడెడ్ అని చెప్పాలి. సో ఇవి కాకుండా ఎవరైతే మిగతా అందరు ఉన్నారో వారందరికీ కూడా నార్మల్ ఇండివిజువల్స్కి మన ఇమ్యూనిటీ శక్తిని పెంచడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం నీళ్ళు పోసుకున్నాం. సో ఇది చాలా పుల్లగా ఉంటుంది, గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి దీంట్లో బ్యాలెన్స్ చేయడానికి మనం అంటే వేడి చేయకుండా ఉండడానికి పటికి బెల్లము, అలాగే కొద్దిగా మనకి అది ఇంటికి వెళ్ళడానికి అబ్జర్వ్ చేసుకోవడానికి మనకి చక్కగా సైంధవ లవణం కూడా వేసేసాము, టేస్టీగానే ఉంటుంది. సో ఇది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎంత ml? సో అట్లీస్ట్ మనం దీన్ని 20 ml వరకు తీసుకోవచ్చు డైలీగా. కనీసం అంటే బాగా బలహీనంగా ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక 10 to 20 days ఖచ్చితంగా వాడచ్చు. ఓకే, 10 to 20 days వాడితే సరిపోతుంది అంటారా? మళ్ళీ ఆపి మళ్ళీ ఎన్ని రోజులు వాడాలి అలా ఏమన్నా ఉందా? బలహీనతను బట్టి అనమాట. ఇంకా ఇది తాగినప్పటికి కూడా ఇంకా కొంచెం ఇమ్యూనిటీ శక్తి లేకపోవడం, లేకపోతే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం, బాగా వీక్ అన్నట్టు అనిపించినప్పుడు మళ్ళీ ఇది మనం తీసేసుకోవడం జరుగుతుంది. ఓకే, జస్ట్ 20 ml? 20 ml. చిన్న వాళ్ళకి చిన్న పిల్లల కంటే కూడా మనం ఇది అట్లీస్ట్ 8 years నుంచి స్టార్ట్ చేసినప్పుడు బాగుంటుంది అనమాట. ఎందుకంటే మరి అంత చిన్న పిల్లలు కూడా ఇంత పుల్లగా తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు, అండ్ అంత మంచిది కూడా కాదనమాట. ఓకే, అండ్ ముఖ్యంగా ఈ గోంగూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది అనమాట, ఉపయోగపడుతుంది. అలానే ఇది ఐ సైట్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి ఒక కాంపోనెంట్ అంటే ఒక కెమికల్ కాంపోజిషన్ ఏదైతే ఉంటుందో మనకి కంటి చూపును మెరుగుపరచడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, ఇంకా కూడా మనకి గోంగూర రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా మనకి గుండెకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అనమాట. సో అంతేకాకుండా లైక్ మనకి దీంట్లో అంటే మీరు ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఇది లిమిటెడ్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెల రోజులు కంటిన్యూస్గా వాడి మళ్ళీ తర్వాత బ్రేక్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే తాగేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అని ముఖ్యంగా ఏంటంటే ఇంత పుల్లగా ఉంటుంది కాబట్టి అది మన కడుపులో ఉన్నటువంటి నూలి పురుగులను కూడా తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. సో బాగా చిన్నపిల్లలాగా ఒకవేళ వామ్స్ లాగా ఎక్కువగా ఉన్నట్టయితే మనం గోంగూరని మంచిగా పేస్ట్ లాగా చేసి చిన్న శనగగింజ సైజ్ అంతా తయారు చేసి వాళ్ళకి తినిపించవచ్చు. అట్లా ఒక 1 week తినిపిస్తే కూడా వాళ్ళకి ఇంటెస్టినల్ వామ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకే, సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి గోంగూర పానీయం రెడీగా ఉంది. సో చూసారు కదా గోంగూర పానీయం ఎలా తయారు చేసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఎప్పుడు, ఎలా, ఏమిటి అని. ఇమ్యూనిటీ పవర్ రావడానికి, అదే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, అది అందరూ పెంపొందించుకోవాలి, వీళ్ళు వాళ్ళు అనేం లేదు. సో విటమిన్ సి, అలాగే ఐరన్, అలాగే మేడం చెప్పినట్టుగా కళ్ళకి కూడా అంటే విటమిన్ ఏ ఇలాంటివి అన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ గోంగూరలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసిన ఈ పానీయంలో మీరు రెగ్యులర్గా ఒక 20 days అలా తీసుకుంటే సరిపోతుంది. తీసి ఆపేస్తే కనుక మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. కొంచెం బలంగా ఉండటము ఇలాంటివన్నీ మీకే తెలుస్తాయి. సో ట్రై చేయండి. మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే సంజీవిని లాంటి ఔషధం గోంగూర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గోంగూర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, పటికి బెల్లం, సైంధవ లవణం. గోంగూర పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు కడిగి పెట్టుకున్న గోంగూర, పటికి బెల్లం ముక్క, పావు చెంచా సైంధవ లవణం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని గ్లాసులోకి వేసుకొని సరిపడా నీళ్లు పోసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచి గుండెకు ఆరోగ్యాన్ని అందించి శరీరానికి ఐరన్, విటమిన్ సిని అందించి గోంగూర పానీయం రెడీ. తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోకండి, నెగ్లెక్ట్ చేయకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి మంచి రెసిపీస్ అలాగే ఔషధాన్ని పరిచయం చేస్తుంది. థ్యాంక్ యూ కుమారి. సో ఇలానే మనం ఆయుర్వేద ఆహారంలో చెప్పినటువంటి అనేకమైనటువంటి ఔషధయుక్తమైనటువంటి ఆహారాలు, అలానే సంజీవిని మీరు కరెక్ట్గా ఫాలో అయితే మనకి సీజనల్గా వచ్చేటువంటి వ్యాధి నుంచి నిర్మూలన ఎలా అయితే జరుగుతుందో అలానే దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. సో అందరు కూడా తప్పకుండా వీటిని ఏదో ఒక టైంలో మనం మన ఆహారంలో ఇంక్లూడ్ చేసేలాగా చూడండి. ఓకే, చెప్పింది విన్నారు కదా, అలా చేయటానికి ట్రై చేయండి. మేము చూపించిన ఆహారాలు కానీ సంజీవినీలు కానీ ఫాలో అవ్వండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.